ఇంకా చాలా చిన్నది అయ్యింది అసలు ఆడ. యాక్చువల్గా ఏంటంటే మా డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నెక్స్ట్ ఒక చిన్న ట్రైలర్ అంటారు జస్ట్ ఇంతే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒకటే చూసిర్రు, చాలా తక్కువ. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో 100 మంది టైలర్స్ని అయిపోయారు అంటారు కదా, అది ఎవరెవరు అనుకుంటారు? 26 లెవెల్, 26 లెవెల్ ఒకటి, మళ్ళీ పుల్వామా అటాక్ ఒకటి, మళ్ళా మనం నెక్స్ట్ అయినా చాలా టెర్రరిస్ట్ అటాక్స్ ఉన్నాయి. అవి అటాక్స్ అన్ని మెయిన్ అంటే నాకు ఇలా నచ్చింది ఏంటంటే జైషీ మొహమ్మద్ ఇంకా జైషీ లష్కర్ వాళ్ళ మొత్తం టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని బ్లాస్ట్ అయినాయి. అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అండ్ దాంట్లో ఇంకా మోర్ ఇంకా చాలా మంచిది ఏంటంటే మన ఫీమేల్ ఆఫీసర్స్ని, సీనియర్ ఫీమేల్ ఆఫీసర్స్ని మొత్తం బ్రీఫ్ చేయడానికి వాళ్ళని హెడ్ చేసారు. యాక్చువల్గా మీరు చూసినప్పుడైతే ఉరి సర్జికల్ స్ట్రైక్ చూసినప్పుడైతే సిడిఎస్ వాళ్ళు మొత్తం చేసారు. కానీ ఈసారి ఏం చేసారు, సీనియర్ ఉమెన్ ఆఫీసర్స్ని ముంగలు పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి నిన్న మన న్యూస్లో ఏం తెలిసింది, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు. కానీ మనకి ఏమైంది, ఉట్టి ఎయిర్ స్ట్రైక్ ఒకటే అయింది. అంటే నిజంగానే మనకి ఇంకా ఇప్పుడు ఆర్మీది ఇంకా అయ్యేది ఉన్నది, అండ్ నేవీది కూడా ఇంకా యాక్షన్ స్టార్ట్ కాలేదు, వాళ్ళ కూడా స్టార్ట్ అయ్యేది ఉన్నది. సో ఇంకేందంటే ఇంకా వెయిట్ చేస్తున్నాం. వార్ టైం మన దగ్గర రాలే, కానీ మన ఆర్మీ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి. అండ్ వాళ్ళది ఎంత ఉందన్న, మ్యాక్సిమం తిప్పి కొడితే 4 రోజులు కూడా చాలా తక్కువ వాళ్ళది. అదే దగ్గర ఫ్యూల్ కన్జంప్షన్కి ఫ్యూల్ లేదు. మనం ఆల్రెడీ ఇండస్ వాటర్ ఆపినాం కదా, వాళ్ళు ఏమంటారు మేము చైనా వాళ్ళకి చెప్పి చైనా వాళ్ళు ఆపుతాం అంటే చైనా రోడ్ కాదాడు. ఆడేమంటాడు, అరే భయ్ నువ్వు వస్తే చావు. ఇప్పుడు నేను వీళ్ళకి అగెన్స్ట్ అయినా అనుకో, నా దిక్కు అమెరికా వస్తుంది, మళ్ళీ పైనుంచి రష్యా వస్తుంది, పక్క నుంచి ఆస్ట్రేలియా వస్తుంది, అందరు కలిసి ఏకమై నీ వల్ల నా వెనకాల పడతారు అంటారు. సో చైనా మన బ్రహ్మపుత్ర ఇంకా సుల్తాన్ వాటర్ను ఆపరాడు. పాకిస్తాన్ ఎంతసేపు అన్న, అది ఒకప్పుడు మన దేశం, అది మన పెద్దవాళ్ళు జర చేసిన ఘనకారాలకి మనం ఇంకా వాళ్ళకి పే చేయాల్సింది వస్తుంది. కథ అంతా కొన్ని రోజులు అయితే పిఓకేనే కదా, పాకిస్తానే మన దగ్గరకు వచ్చేస్తుంది, అఖండ భారత్ అయిపోతుంది. అప్పుడు మనం టెన్షన్ ఏం లేదు, కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఆపరేషన్స్ అన్ని ఇంకా స్టార్ట్ చేయడానికి ఇంకా ప్రోగ్రెస్లు ఉన్నాయి. ఒక నెక్స్ట్ చూస్తే ఒక 5 to 10 yearsలో పాకిస్తాన్ మన చేతిలోకి వస్తుంది. సలాం ఏందన్న, ఫుల్ రైట్గా సపోర్ట్ ఇస్తున్నారు. అంతేందుకు యూఏఈ, ఖటర్, మళ్ళా ఇంకా రష్యా, ఫస్ట్ రష్యానే వచ్చింది, మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చింది, అమెరికా వచ్చింది. వాళ్ళు ఒకటే అంటారు, ఈ యాక్ట్లో మేము ఇండియాకి నిలబడతాం, ఎందుకంటే ఇండియా అగేన్స్ట్ టెర్రరిస్ట్ ఉంది, వాళ్ళు ఎవరు అటాక్ చేయలేరు, పక్క దేశంలో ఉన్న వాళ్ళని హానిపరచలేరు, అగేన్స్ట్ టెర్రరిస్ట్ అటాక్గా చేసారు. టెర్రరిజంని దునియాలో ఆపాల అన్న. మన ఒక ఇండియానే కాదన్న, మస్తు మంది. అంతెందుకు ఇజ్రాయెల్ హమాస్లో చేసారు. హమాస్లో ఎవరు చేసారు అనుకుంటున్నావు? యాక్చువల్లీ ఇంకోటి తెలుసా, ఇప్పుడు మన పెహల్గామ్ ఇంటిసైడ్ అయింది చూడు, అది కాక ముందు 1 week ముందు కొంత టెర్రరిస్ట్ వాళ్ళది మీటింగ్ అయినానంట ఏడా పెహల్గామ్లో. అది ఎవరెవరు వచ్చిండే ఆడికి, హమాస్లో చేసిన టెర్రర్ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు. అందుకే ఇజ్రాయెల్ కూడా మన ఇంట్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది, కావాలంటే చెప్పి మేము కూడా వస్తాం, ఇద్దరం కలిసి ఆపరేషన్ ఖతం చేసేసాం, పాకిస్తాన్ మొత్తం నక్ష తీసేసాం, మ్యాపే తీసేసాం, పాకిస్తాన్ గూగుల్ అప్డేట్ చేద్దామంటూ. అంటే అట్లా వద్దు, అట్లా చేసినామంటే యుఎన్ ఒప్పుకోదు, యుఎన్ఎస్ ఒప్పుకోదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒప్పుకోదు. మళ్ళీ ఏమంటారు, నువ్వు అట్లా చేసినావు అది అనుకుంటా అంటారు ఇవాళ. సో అలా అంటారు, పద్ధతి ప్రకారంగా చేసాం, సామ్ దామ్ దండ్ బేద్ అంతా చేసాం ఒక్కసారి. సామ్ ఏం చేసిరు, యుఎన్ఎస్సి కంప్లైంట్ చేసిరు. దండ్ ఏం చేసిరు, దామ్ ఏం చేసిరు, వీళ్ళకి టెర్రర్ గ్రూప్కి మీరు ఫండింగ్ ఇస్తారు, IMF వాళ్ళు మీరు ఫండింగ్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఫండింగ్ వీళ్ళు డెవలప్మెంట్ కాకుండా అగేన్స్ట్ టెర్రరిజంగా పెడుతురు. అట్లా కాదు, మీరు ఇలాంటి ఫండింగ్ ఆపాలా పాకిస్తాన్ వాళ్ళకన్నా ఇన్లేరు. దండ్ ఏం చేసిరు, ఆపరేషన్ సింధూర్ చేసిండు, బేదు. ఇప్పుడు వాళ్ళు బుక్ తాన్సురు. ఇప్పుడు వాళ్ళకి మండుతుంది ఏం తెలుసా, నిన్న రాతోరాత వచ్చి మా మీద స్ట్రైక్ చేసి 100 మంది టెర్రర్ గ్రూప్లని, హఫీజ్ అహ్మద్ వాళ్ళ టెర్రర్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ అన్ని బ్లాస్ట్ చేసారు కదా. బ్లాస్ట్ చేసినందుకు పిఓకే ఇంకా నియర్ బై పిఓకే మన దగ్గర ఉన్న 30%, వాళ్ళ దగ్గర 70% ఉన్న కశ్మీర్ దగ్గర వాళ్ళు పోయి అక్కడ ఉన్న సివిలియన్ని బాధ పెడుతున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్వైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు సోర్స్ లేదు, దాక్కోవాలంటే సోర్స్ లేదు. ఇప్పుడు వీళ్ళ సోర్స్ కావాలంటే వీళ్ళకి స్ట్రక్చర్ కావాలి దాక్కోనికి, మళ్ళీ అటాక్స్ ప్లాన్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇప్పుడు మన పెహల్గామ్లో 21 ఏరియాస్ ఉన్నాయి. 21 పెహల్గామ్లోనే కాదు, పాకిస్తాన్లో 21 ఏరియాస్కి టార్గెట్ చేశారు. కానీ మెయిన్ స్పాట్స్ ఏమంటే 9 spots ఉండే. ఆ 9 spotsలకి లష్కర్ తైబా ఇంకా హఫీజ్ అహ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అవి ఎట్లనే బ్లాస్ట్ చేశారు. అది ఎప్పుడైనా కానీ మన వాళ్ళు పిఓకే లైన్ క్రాస్ చేస్తున్నాయి. ఈసారి అయితే ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేశారు. ఇంటర్నేషనల్ హైలైట్ ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసిన కూడా ఎవడేమంటలేడు, అది పాకిస్తాన్కి నొప్పి, అది బాధాడ. ఏమో ఉంటే ఆపరేషన్లు ఇంకా అయ్యేటి ఉన్నాయి, అయితే ముంగలు వస్తాయి ఇప్పుడు.